మీ రెండు చేతులు ధ్యాన ముద్ర. నడుం మెడ నిట్టారు ఉంచి కళ్ళు కోమలంగా మూసించండి. మీ మనసు అంతా మీ ఆజ్ఞా చక్రం పైన ఉండాలి. శ్వాస తీసుకుంటుండాలి, వదులుతుండాలి. ఇప్పుడు మహత్వపూర్ణటువంటి ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాము. అందరూ ప్రాణాయామ ముద్ర తీసుకోండి. మొదట మీ కుడి నాసికని మూసేసి మీ ఎడమ నాసిక ద్వారా నిదానంగా పూర్తి శ్వాసని బయటికి వదిలేసేయాలి. దాని తర్వాత నిదానంగా మీ ఎడమ నాసిక ద్వారా చాలా సూక్ష్మంగా నిదానంగా శ్వాసని పైకి తీసుకోవాలి. మీరు తీసుకునే శ్వాస మీకు కూడా సప్పుడు రాకూడదు. అంత నిదానంగా చాలా సూక్ష్మంగా నిదానంగా శ్వాస తీసుకోవాలి. పూర్తి శ్వాస తీసుకున్న తర్వాత మళ్ళీ మీ ఎడమ నాసికని మూసేసేయాలి. మీ లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసేసేయాలి. కొన్ని సెకండ్లు శ్వాసను అలానే లోపలనే ఆపేసేయాలి. దాని తర్వాత మళ్ళీ మీ కుడి నాసికని ఓపెన్ చేసేసి మీ కుడి నాసిక ద్వారా మళ్ళీ పూర్తి శ్వాసని నిదానంగా బయటికి వదిలేసేయాలి. మీరు ఎంతసేపు అయితే శ్వాస తీసుకుర్రో అంతకంటే ఎక్కువసేపు మళ్ళీ పూర్తి శ్వాసని బయటికి వదిలేసేయాలి. మళ్ళీ పూర్తి శ్వాసని మళ్ళీ బయటకు వదిలేసిన తర్వాత మళ్ళీ మీ రెండు నాసికలను బంద్ చేసి కొన్ని క్షణాలు అలానే శ్వాసని బయటని ఆపేసేయండి. దాని తర్వాత మళ్ళీ మీ కుడి నాసికని వదులు చేస్తూ మీ రైట్ నాస్ట్రిల్ని ఓపెన్ చేస్తూ మళ్ళీ నిదానంగా శ్వాసని మళ్ళీ పైకి తీసుకోవాలి. మళ్ళీ మీ రెండు నాసికలని బంద్ చేసి కొన్ని క్షణాలు మళ్ళీ శ్వాస ఆపాలి. దాని తర్వాత మళ్ళీ మీ ఎడమ నాసికని వదులు చేస్తూ మీ లెఫ్ట్ నాస్ట్రిల్ని ఓపెన్ చేస్తూ మళ్ళీ నిదానంగా మళ్ళీ పూర్తి శ్వాసని బయటికి వదిలేసేయాలి. మళ్ళీ పూర్తి శ్వాసని మళ్ళీ బయటికి వదిలేసిన తర్వాత మళ్ళీ మీ రెండు నాసికలని బంద్ చేసి మళ్ళీ శ్వాసని బయటని ఆపేసేయండి. ఇలా ఒక రౌండ్ అవుతుందండి. ఇది ఒక ఆవృత్తి అని కూడా అంటారండి. ఇలా ఒక 5 రౌండ్స్ చేయండి. హై బీపీ గుండె జబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువసేపు శ్వాసను ఆపకూడదు. మీ శక్తి అనుసారమే శ్వాసను ఆపాలి. మీ మనసులో మీరు తీసుకునే శ్వాస పరిపూర్ణమైనటువంటి శ్వాస, ఆరోగ్యపూర్ణటువంటి శ్వాస, ఆ శ్వాస మీ శరీరంలో ప్రతి అణువు చేరుతున్నట్టుగా మీ మనసులో భావించాలి. మన శరీరంలో ప్రతి సూక్ష్మ భాగానికి ఆ శ్వాస చేరుతున్నట్టుగా భావించాలి. మనం శ్వాసని బయటకు వదిలేస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని, మన శరీరంలో ఉన్నటువంటి మలినాలని, మన మనసులో ఉన్నటువంటి ద్వేషాన్ని పూర్తిగా బయటకు వదిలేస్తున్నట్టుగా మీ మనసులో భావించాలి. మీ మనసు అంతా మీ శ్వాసక్రియ పైనే ఉండాలి. నడుము మెడ నిటారుగానే ఉండాలి. ఈ క్రియ చేయడం వల్ల మీ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాసని నియంత్రించడము జరుగుతుంది. మీరు శ్వాస తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది. ఆస్తమా సైనటిస్ ప్రాబ్లం కూడా దూరం అవుతుంది.
హృద్రోగ సమస్యలు కూడా దూరం అవుతాయి. మీ గుండె పనితీరు మెరుగ్గా తయారవుతుంది. మన శరీరంలో రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. స్ట్రెస్ కూడా దూరం అవుతుంది. మన బ్రెయిన్ పైన కూడా చాలా చక్కటి ప్రభావం ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ధ్యానానికి కూడా మన శరీరము సిద్ధంగా తయారవుతుంది.